की जय भारत माता की भारत माता की अमर रहे कारगिल जमीन ఆఫీసులో మాకు ఎంత గుంటూరు కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ పెట్టుకున్న తర్వాత ఈ యొక్క మన ప్రోగ్రామ్ చేయాలని చెప్పేసి మనం అనుకుని ది గుంటూరు కోఆర్డినేషన్ కమిటీ ప్లస్ స్టేట్ ని జరుపుతున్నామండి. ఎవరు కొద్దిగా వెనకెళ్ళండి సార్, కొద్దిగా వెనకెళ్ళాలండి. అమ్మ మీరు కూడా తర్వాత పెట్టు ఆపమ్మా. కట్టిద్దామండి. ఓకే స్టార్ట్. బాబు ఆపమ్మా, నేను చెప్పిన తర్వాత ప్రే చేయమ్మా. Vijay Diwas. Kargil Vijay Diwas is celebrated every year on July 26 to pay tribute to the bravery of the Indian soldiers who made the ultimate sacrifice for the country during the Kargil War 1999. This event marks the conclusion of the Kargil War between India and Pakistan that started on 3rd May 1999, and Indian forces successfully reclaimed the strategic position in the Kargil sector of Jammu and Kashmir, infiltrated by the Pakistan soldiers and terrorists. So on this day, we reaffirm the solidarity of the armed forces, personnel and war widows, war disabled and ex-servicemen. Program is being organized by the Guntur Ex-Servicemen Coordination Committee. Now I request the President to come and give a small memento to ma'am. మనకి ఉమ్మడి గుంటూరులో 1999 request Honorable Collector Ma'am to kindly felicitate the next of kin, the relatives of the soldiers who were martyred in Kargil War.
మస్తాన్ వారి తల్లిదండ్రులు కూడా చనిపోయారు. అందుకే వాళ్ళ చెల్లి వదిన అది మునీసా మరి వాళ్ళ చనిపోయారు కాబట్టి చెల్లి తను ఉన్నారు కాబట్టి మరి తను వచ్చి తీసుకుంటున్నారు. హాజీ పాషా వాజ్ గివెన్ సేనా మెడల్ posthumously. జేపీ ఆదిశేషారెడ్డి గారు ఉన్నారా? ఓకే. One 1447208. థ్యాంక్ యూ మేడం గారు. ఇప్పుడు 145603339 W Naik NN Swami. One 146093998 P Havaldar Y. Okay. One 1313085 N Havaldar G Srinivas Reddy garu. Six 16568 Junior Warrant Officer B Raghavai. P Suresh Kumar garu. तेरे मिट्टी में मिल जावा गुल बन के मैं खिल जावा इतनी सी मैं दिल की आरज़ू तेरी गलियों में बह जावा तेरी फैसलों में लहरावा इतनी सी मैं दिल की आरज़ू It's a privilege, ma'am, that you have joined us in this commemorating 25 years of achieving the victory of Operation Vijay, which was meant to overthrow the Pakistanis who have illegally occupied our territory. Mana Collector Madam garu schedule చాలా బిజీగా ఉంది కాబట్టి మనలో మనం చాలా షార్ట్గా చెప్తాను. అదేవిధంగా కలెక్టర్ మేడం గారికి అవగాహన పూర్తిగా ఉంది మా మాజీ సైనికులు ప్రాబ్లమ్స్ గురించి. అయినా సరే 4-5 సెంటర్ వాక్యాలు వాటి గురించి కూడా చెప్పదలుచుకున్నాను. మనం ఈరోజు చాలా మందిని చక్కగా 2 చేతులు కాళ్ళు సురక్షితంగా వచ్చి మనం ఇక్కడ మాజీ సైనికులుగా ఉండగలుగుతున్నాము. కానీ మనతోటి మన సోదరులాగా మన ప్రక్కన పోరాడిన వాళ్ళు ఎంతోమంది వీరగతి ప్రాప్తి చెందారు. మన పురాణాల్లో చెప్పేవి కృష్ణ భగవానుడు అన్నాడు, వీరగతి ప్రాప్తి చెందినవాడు వీరభూమిలో స్వర్గానికి వెళ్తాడని. కానీ తర్వాత అది అలా ఉండగా ఆ విధంగా మనం ఆ ఇన్స్పిరేషన్ తోటి మనం ఫైట్ చేస్తాము. కానీ బ్రతకాలందరూ దేశం కోసము, దేశమంటేను మట్టి కాదోయ్ మనుషులోయ్, స్వార్థము వంచన లేనిదే పుణ్య
పుణ్యము త్యాగము రాగము మిలితమే ధన్యము హై హై నా సామి రంగా హై హై నా సామి రంగా నా జన్మభూమి ఎంతో అందమైన దేశము నా ఇల్లు అందులో నా కమ్మని ప్రదేశము. వేదిక పైన ఉన్న డైరెక్టర్ సైనిక్ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారికి, జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ గారికి, ముఖ్యంగా ఇవాళ ఈ ప్రోగ్రాంలో పాల్గొనడానికి కోసం వచ్చేసిన మనకి ఈ కార్గిల్ యుద్ధంలో ఎవరైతే వాళ్ళ ప్రాణాలు అర్పించారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, దాంట్లో పార్టిసిపేట్ చేసిన సైనికులకి, ఇక్కడికి ఉన్న అందరూ మాజీ సైనికులకి, ఇక్కడికి వచ్చిన ప్రజలు, మీడియా వాళ్ళు అందరికీ కూడా నమస్కారం. మనకు దాదాపు 2 lakh సోల్జర్స్ వరకు ఆ వార్లో పార్టిసిపేట్ చేశారు. దాంట్లో మనకి మొత్తం కంట్రీలో అంతా కలిపి 527 మంది వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. ముందుగా వాళ్ళకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇదే కాకుండా మనకి ఆ వార్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఇవాళ మనం చాలా మందికి ఇక్కడ దాదాపు 16 మందికి ఇక్కడ మనము ఫెలిసిటేట్ చేసాం. సో వాళ్ళకి, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన అభినందించే మీకు చాలా థ్యాంక్స్. నౌ ఐ రిక్వెస్ట్ సరే ఇప్పుడు పాట కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ గారు, స్టేట్ డైరెక్టర్ బ్రిగేడియర్ వి వెంకటరెడ్డి గారు, ఇక్కడికి విచ్చేసిన కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న మాజీ సైనికులు మరియు మాజీ సైనికులు, మీడియా ప్రతినిధులు, ఇక్కడ మా యొక్క ది గుంటూరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోఆర్డినేషన్ కమిటీ మరియు సైనిక్ వెల్ఫేర్ సంయుక్తంతో అరేంజ్ చేసినటువంటి 25వ కార్గిల్ విజయ్ దివస్కు విచ్చేసినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. జిల్లాలో కార్గిల్ విజయ్ దివస్ 25th యానివర్సరీ సెలబ్రేషన్స్ ఇక్కడ జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్లో పికప్ చేయడం జరిగింది. మన జిల్లా నుంచి ఇద్దరు సైనికులు ఈ కార్గిల్ యుద్ధంలో వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా సంప్రదించడం జరిగింది. ఇదే కాకుండా మన జిల్లా నుంచి 16 మంది ఈ కార్గిల్ యుద్ధంలో కూడా పాల్గొన్నారు. ఆ మాజీ సైనికులకి కూడా ఇవాళ ఇక్కడ రక్తమర్చడం జరిగింది. ఇదే కాకుండా మన జిల్లా నుంచి దాదాపు కంబైన్ గుంటూరు నుంచి 52 మంది కార్గిల్ యుద్ధం కానీ ఇతర యుద్ధాల్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ సైనికల్ వెల్ఫేర్ డైరెక్టర్ గారు అయినటువంటి బ్రిగేడియర్ వెంకటరెడ్డి గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. ముందుగా మా జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ అయినటువంటి గురుశీల మేడం గారిని కూడా స్టేజ్ అలంకరించవలసిందిగా కోరుతున్నామండి. మానవ స్వచ్ఛంద సంస్థ సెక్రటరీ గారైనటువంటి కె సతీష్ గారిని కూడా వేదికను అలంకరించవలసిన కోరుతున్నామండి. మా రావు గారు, జి శ్రీనివాసరెడ్డి, విజయలక్ష్మి గారు, పట్టుకోనా ఓకే 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 శ్రీలంక
వెంకటేశ్వరరావు గారు వెనకెళ్ళాలి మీరు వచ్చి వెనకాల విచ్చేసినటువంటి మానవతా స్వచ్ఛంద సంస్థ ప్రెసిడెంట్ గారు అయినటువంటి కొమ్మలపాటి శ్రీనివాసరావు గారిని నాతో సహకారంతో వచ్చినటువంటి నా దంటు శ్రీనివాసరెడ్డి గారు వెనిగళ్ల గ్రామం స్కూల్కి డొనేట్ చేసినటువంటి వ్యక్తి, అలాగే వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు అందరికీ పేరు పేరున ముందుగా ఆ కార్గిల్ యుద్ధం జరిగి ఇప్పటికీ 25 సంవత్సరాలు జరిగింది. ఆ కార్గిల్ యుద్ధంలో మస్తాన్ వాలీ గారు అలాగే భాషా గారు వాళ్ళు ప్రాణాలు అర్పించడం జరిగింది యుద్ధంలో. అక్కడ చలికి వణుకుతూ ఎండకు తడుస్తూ ఎండకెడుతూ వర్షానికి తడుస్తూ వాళ్ళు పాకిస్తాన్ బార్డర్లో యుద్ధం చేస్తూ చనిపోయినటువంటి వాళ్ళకి ముందుగా నా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. అలాగే యుద్ధంలో పాల్గొన్నటువంటి సైనికులందరికీ వేదిక ముందు ఉన్నటువంటి ప్రతి సైనికుడికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు 25th కార్గిల్ విజయ్ దివస్ శుభాకాంక్షలు అందరికీ. దేశంలో ప్రాణాలు అర్పించి మన దేశం కోసం పోరాడిన వాళ్ళకంటే గొప్పవారు నాకు తెలిసినంత వరకు ఎవరు ఉండరు. ఆ యుద్ధంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కానీ ఆ యుద్ధం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు ది గ్రేటెస్ట్ హీరోస్ ఆఫ్ ది కంట్రీ. ఈ సందర్భంగా ఆ ప్రాణాలు అర్పించినటువంటి ఆ సైనికులకి శ్రద్ధాంజలి నివాళులు అర్పిస్తూ తెలియజేస్తూ, మరియు ఆ యుద్ధంలో డిజైబుల్డ్ అయిన వాళ్ళకు కూడా చాలా గొప్ప అభినందనలు తెలియజేస్తూ, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ మేడం గారికి మరియు డైరెక్టర్ గారు వెంకటరెడ్డి గారు, బ్రిగేడియర్ వెంకటరెడ్డి గారికి, మరియు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీస్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. కె సతీష్ గారు, సెక్రటరీ మానవతా స్వచ్ఛంద సంస్థ. సార్ అందరికీ నమస్కారం. ఈ ప్రోగ్రాంలో మాకు పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఇచ్చిన జిల్లా సైనిక ఆఫీసర్ మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. నిజంగా మా మానవతా సంస్థకి ఊహించని అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఇంత మంచి ప్రోగ్రాంలో పాల్గొనడానికి మా టీం సభ్యులందరికీ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ఈ ప్రోగ్రాం ఆర్గనైజింగ్ టీం అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో కూడా మీరు ఏదైనా ప్రోగ్రామ్ చేసేటప్పుడు సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్స్ ఏమైనా అవసరమైతే కనుక వీఆర్ రెడీ. మేము ఎప్పుడూ మీకు సిద్ధంగా ఉంటాము. ఫ్యూచర్లో మీతో పాటు కలిసి ప్రోగ్రామ్ చేయడానికి మేము ఎల్లప్పుడూ మా సంసిద్ధత తెలియజేస్తున్నాము. ఈ ప్రోగ్రామ్ని ఇంత అద్భుతంగా నిర్వహించిన మేడం గారి టీం అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మన మానవతా సంస్థ వారు మన ఆంధ్రప్రదేశ్లో 15 బ్రాంచెస్ ఉన్నాయన్నారు, ఇంకా పెంచుతాము. 115 అని అన్నారు. అంత మంచి సంకల్పంతో సమాజ సేవ చేస్తున్నారు. మన సైనిక్ వెల్ఫేర్ను కూడా వాళ్ళు చేస్తున్న 15 ఆర్డ్ కార్యక్రమాల్లో మనల్ని కూడా ఇంక్లూడ్ చేస్తూ ముందుకు సాగాలనుకుంటున్నారు. హృదయపూర్వకంగా మనందరి తరఫు నుండి వారికి కూడా అభినందనలు. మన సమాజంలో మనం రిలీజియన్, కాస్ట్, పొలిటికల్ అఫిలియేషన్స్తో ఉన్న సమయంలో ఇలాంటి మోరల్ వాల్యూస్ ఇన్కల్కేట్ చేస్తూ సమాజాన్ని సరి చేయడానికి, సంక్షేమానికి స్వార్థం లేకుండా ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేసి ఇలా సేవ చేస్తున్న వారందరినీ మనం ప్రోత్సహించాలి, మెచ్చుకోవాలి. మన దగ్గరికి వచ్చి ఈరోజు మన వాళ్ళను అభినందించినందుకు మీ అందరికీ ధన్యవాదములు.
గుణశీల మేడం గారిని కూడా మనం సత్కరిస్తున్నామండి. మేడం గారు స్వీకరించాల్సిందే మేడం. అది అందరి నా కోరిక కాదు మేడం, అందరి కోరిక మేడం. అది తిరస్కరించకూడదు మేడం. సతీష్ సార్ మేడం చెప్పు. ఎంతో అద్భుతంగా నిర్వహించిన వెంకటరెడ్డి గారికి ప్రత్యేకంగా కంగ్రాచులేషన్స్. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేసినందుకు మానవతా టీం తరఫున సత్కరించవలసిందిగా పౌలు రమేష్ గారిని కోరుతున్నాను, మా చైర్మన్ గారు.